హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. తండేల్ రివ్యూ ఎలా ఉంది? ఈరోజే రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ అంటే ఇది ఒక ఒరిజినల్ స్టోరీ అని దాన్ని డెవలప్ చేశారనేది మన శ్రీకాకుళంలో ఉండే జాలర్లు గుజరాత్ దాకా వెళ్ళి చేపలు పట్టడం గురించి, అంటే ఇక్కడ స్టోరేజ్ ఇవన్నీ లేకపోవడం వల్ల అక్కడ దాకా వెళ్ళి పట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయటం, ఓ 13 months తర్వాత వాళ్ళు మళ్ళీ రిలీజు అయ్యి రావటం అని ఇది స్టోరీ. ప్లస్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి చేసిన అనిల్ రావిపూడి చేసిన హడావుడి లేకపోతే ప్రచారం కావచ్చు, దానివల్ల వీళ్ళు కూడా అగ్రెసివ్గా అల్లు అరవింద్ గారు ఇంటర్వ్యూలు ఇవ్వటం, ప్రమోషన్స్ చేయటం. అంటే యాక్చువల్గా హాలీవుడ్ సినిమాల్లో ఎక్కువ ఉంటుంది ప్రమోషన్, మన వాళ్ళంతా ఎక్కువ ప్రమోషన్ చేయడం. రాజమౌళి స్టార్ట్ చేశాడు ఇక్కడ తెలుగు సినిమాలకు కావచ్చు లేదా తెలుగు వీటికి ఇది ఎక్కువ ప్రమోట్ చేయటం, ఎక్కువ ఇంటర్వ్యూ చేయడం. ఆ తర్వాత అనిల్ రావిపూడి దాన్ని కంటిన్యూ చేస్తూ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ లేకపోతే ఇవన్నీ సంక్రాంతికి వస్తున్నాంకి ఇప్పుడు సంక్రాంతికి ఏదైతే 3 సినిమాలు రిలీజ్ అయినాయి, ఆ 3 సినిమాల్లో సంక్రాంతికి వస్తున్న సినిమాకి ఎక్కువ ప్రమోషన్స్ చేశారు. ఆటోమేటిక్గా బాగా హిట్ అయింది కాబట్టి అల్లు అరవింద్ గారు కూడా దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలని ప్రతి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎక్కువ ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కావచ్చు ఇవన్నీ. బట్ ఇంకొక నిన్న ఏదో ప్రెస్ మీట్లో కూడా అడిగారు ఎవరు, నాగార్జున గారు ఎక్కడ కనిపించలేదు ఏంటి అని. అప్పుడు మన నాగ చైతన్య చెప్తూ సక్సెస్ మీట్కి పిలుస్తాను, నాన్నగారు ఆల్రెడీ సినిమా చూశారు, బాగుంది, రైట్. ఈ అన్ని ఇంటర్వ్యూల్లోనూ సరే సినిమా గురించి మాట్లాడదాం మనం తర్వాత. ఈ అన్ని ఇంటర్వ్యూలో మనం చూస్తుంది ఏంటంటే సాయి పల్లవి బాగా చేసింది, నాగ చైతన్య బాగా చేశాడు, డెఫినెట్గా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు కాదు 10 ఏళ్ళ నుంచి యాక్టర్లుగా ఉన్నారు, డెఫినెట్గా బాగా చేస్తారు. సినిమా గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళిద్దరు యాక్షన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు డెఫినెట్గా బాగా చేస్తారు. ఇది ఒక లవ్ స్టోరీ, ఆ లవ్ స్టోరీలో ఏదో సంథింగ్ దానికి ఒక దేవిశ్రీ ప్రసాద్ అల్టిమేట్, ఆయన గురించి చెప్పడానికి ఏముంది. మ్యూజిక్ డైరెక్టర్ పాటలు బాగా ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా చేశారు, హీరో బాగా చేశాడు, హీరోయిన్ బాగా చేసింది. బట్ వాట్ అబౌట్ స్టోరీ? ఇదే ఒక చిన్న సింపుల్ లవ్ స్టోరీయే. ఒక శ్రీకాకుళం విలేజెస్, శ్రీకాకుళం డిస్టిక్లో ఉన్న ఒక విలేజ్లో ఇద్దరు లవ్ స్టోరీ. ఇతను చేపల వేటకి వెళ్ళటం, అక్కడ మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు పట్టుకోవడం, తర్వాత తను రిలీజ్ చేసే క్రమంలో ఈమె ఏం చేశారు, ఇది స్టోరీ. సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసాం కదా మనం, దాంట్లో అనిల్ రావిపూడి గారు చెప్తారు, నేను సినిమా తీసే ముందు లేకపోతే సినిమా స్టార్ట్ చేసే ముందు నా డేట్స్ అన్నీ ఫిక్స్ చేసుకుంటాను, నేను నిర్మాత గురించి ఆలోచిస్తానని చెప్తారు. బట్ ఈ చందు మెండేటి ఏదైతే ఈ సినిమా డైరెక్టర్ ఉన్నారో, ఈయన నిర్మాత గురించి ఆలోచించే మనిషి కాదు, సినిమా గురించి ఆలోచించే మనిషి. ఈ మాట ఎందుకు చెప్తున్నా ఒకసారి గుర్తుపెట్టండి. ఈవెన్ రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ వీళ్ళందరూ సినిమా గురించి ఆలోచిస్తారు. సినిమా గురించి ఆలోచించినప్పుడు మాత్రమే మనం మంచి సినిమాలు తీయగలుగుతాం. ప్రొడ్యూసర్ గురించి ఆలోచించినప్పుడు మనం సంక్రాంతికి వస్తున్న లాంటి సినిమాలు తీస్తాం. అర్థమైంది రిఫరెన్స్ నేను చెప్పింది? మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, కార్తికేయ 2 కూడా తన నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అంటే ఆ సినిమా మీద ఉన్న ప్రేమ, సినిమా మీద ఇంట్రెస్ట్తో చేస్తారు, అంతేగాని డబ్బులు ఎక్కువైపోతున్నాయా, డబ్బులు తక్కువైనాయా, ఎక్కువైనాయా, ప్రొడ్యూసర్కి మిగిలినదా. మన అనిల్ లాగా ఆలోచిస్తే అటువంటి అవుట్పుటే వస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం, F2లు F3లు అట్లా. డెఫినెట్గా కమర్షియల్గా ఎవరైనా ఆలోచించాలి. కమర్షియల్ డబ్బుల గురించి ప్రొడ్యూసర్ పెట్టే డబ్బుల గురించి పెడతారులే కానీ, బట్ సినిమా మీద ఇంట్రెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది తండేలు చూపిస్తుంది. అంటే ఒక డైరెక్టర్కి సినిమా మీద ఎంత ప్యాషన్ ఉంటే, ఈయన డేవా నుంచి చూసిన సినిమాలు కానీ, బట్ అంటే ఈ పాటికే ఎంతో పేరు వచ్చి ఉండాలి. బట్ మధ్యలో కొన్ని ఆల్రెడీ నాగ చైతన్య సవిజయ చిన్న సినిమా ఫ్లాప్ అయింది, తర్వాత కార్తికేయ 2తో మళ్ళీ తను ప్రూవ్ చేసుకున్నాడు, నేషనల్ అవార్డు కూడా వచ్చింది. దాన్ని తీసే విధానం కమర్షియల్గా ఉండదు వీళ్ళది. ఇప్పుడు ఎవరైతే నేను పేర్లు చెప్పానో, రాజమౌళి కావచ్చు, సుకుమార్ కావచ్చు, వీళ్ళు ఆ సినిమా మీద దాన్ని ఎంత క్వాలిటీగా తీయగలుగుతాం, ఎంత అవుట్పుట్ ఇవ్వగలుగుతాం, ఎంత ఎమోషన్ దాని మీద క్రియేట్ చేయగలుగుతాం అని గురించి ఆలోచిస్తారు. మనం అనిలాగా ఆలోచిస్తే అటువంటి సినిమాలే వస్తాయి, ఇట్లా ఆలోచిస్తే ఇటువంటి సినిమాలు వస్తాయి. విజువలైజేషన్ కానీ లేకపోతే అంటే ఆ సముద్రంలో వేటకి వెళ్ళే వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది చెప్పాలనుకున్న డైరెక్టర్. జస్ట్ లైక్ ఒక లారీ డ్రైవరు ఎక్కడో బయలుదేరి ఎక్కడికో 15 రోజులు ట్రావెల్ వీళ్ళు అట్లా 1 month అక్కడికి వెళ్ళి చేపలు పట్టుకుని ఇక్కడికి వచ్చి, ఆ తర్వాత అక్కడ 20 మందినో 30 మందినో ఎవరైతే జైల్లో ఉన్న వాళ్ళు విడిపించారు వాళ్ళందరినీ స్టేజ్ మీదకి పిలిపించారు. అది స్టేజ్ మీద కాదు, తర్వాత ఇంటర్వ్యూలు కూడా చేశారు వాళ్ళే. బట్ అసలు విషయం చెప్పించలేకపోయారు వాళ్ళ చేత, భయం వేసింది. వాళ్ళని బయటికి తెప్పించింది ఎవరు? వాళ్ళకి బయటికి తెప్పిస్తానని మాట ఇచ్చింది ఎవరు? ఆ విషయం అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనే మాట కూడా చెప్పించలేకపోయారు. ఎందుకంటే భయం వేసింది. ఎందుకంటే ఇప్పుడు ఆ గవర్నమెంట్ లేదు కాబట్టి. మళ్ళీ చెప్తే మాకేం నష్టం వస్తుందో. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన మాట వాస్తవం. వాళ్ళు అప్పుడు జైల్లో ఉన్నారు, అక్కడ 13 months జైల్లో ఉన్నారు, పాకిస్తాన్ జైల్లో. గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ విడిపించి మళ్ళీ వాళ్ళందరినీ తనకు ఆఫీస్కి పిలిపించుకుని మాట్లాడింది కూడా వాస్తవం. ఈ విషయాన్ని ఎవరైతే ఆ రాజు అనే అతను నేనే నిజమైన తండేలని ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు కదా, సరే ఈ ప్రాసెస్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేయకూడదు అనేది ముందే అనుకున్న ప్లాన్ కాబట్టి, ఇటు ఉన్న మన
సూపర్ స్టార్ సుమ కానీ వీళ్ళు క్వశ్చన్లు అడగలేదు, వాళ్ళ ఆన్సర్లు కూడా చెప్పలేదు. రైట్, ఓకే, అది వాళ్ళ ఇష్టంలేండి. చెప్తే ఎటువంటి నష్టం జరిగిద్దు అన్న ఇదితో ఆ, చేశారేమో తెలీదు. ఆ తర్వాత నిన్న ఎవరో ప్రెస్ మీట్లో కూడా అడిగారు, దీనికి నిజమైన కలెక్షన్స్ చెప్తారా అని అల్లు అరవింద్ని. ఆయన కూడా డిప్లొమాటిక్గా, అంటే దీనికి నిజమైనవి చెప్తున్నాం అంటే పాతది అబద్ధం అని అనాల్సి వస్తుంది, అట్లేం చెప్పను నేను, అన్నీ నిజమైనవి అని చెప్పి వదిలేశాడు పాపం. అదే పుష్పకి దేవరాకి జరుగుతున్న నెగిటివే కదా ఇదంతా, గేమ్ చేంజర్కి ఏదో ఇది చేశారు అని ఇట్లా. అంటే అవి ఫేక్. ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పినది, అది ఫేక్ అవటం వల్ల వచ్చే నష్టం ఏంటి? నాకు 100 కోట్ల లాభం వచ్చింది అని నేను కెమెరా ముందు చెప్పా, దానివల్ల ఎవరికైనా నష్టం ఉందా, లాభం ఉందా? ఏం లేదు, నథింగ్. ఇప్పుడు మనం కథ వైజ్గా కానీ లేకపోతే మ్యూజిక్ వైజ్ కానీ పాటలు చాలా బాగున్నాయి. సాయి పల్లవి డ్యాన్స్ కానీ, నాగ చైతన్య డెడికేషన్ కానీ, ఆయన ఈ సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్స్ కానీ 100% మనం దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఆ కథలో ఉన్న డెప్త్, అంటే అది ఫ్యామిలీని వదిలేసి లేకపోతే తన యొక్క కుటుంబానికి దూరంగా 2 నెలలు 3 నెలలు ఉండి, ఆ తర్వాత జైలుకి వెళ్ళి అక్కడ మళ్ళీ 1 సంవత్సరం ఉండి అక్కడి నుంచి రిలీజ్ అయిన తర్వాత ఆ భావోద్వేగాలు కానీ ఇవన్నీ కూడా ఎక్సలెంట్, అంటే ఎక్సలెంట్గా క్యాప్చర్ చేయగలిగారు డైరెక్టరు. ఓకే, ప్రొడ్యూసర్ వైజ్గా వాళ్ళు కష్టపడ్డారు. అంటే కష్టపడడం మీన్స్ అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ కూడా పెట్టి ఉండొచ్చు, ఎందుకంటే సముద్రం మీద షూటింగ్ అంటే అంత ఈజీ కాదు. అది 1 రోజు అవుతుంది, 2 రోజులు అవుతుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ 1 year షూట్ చేశారు. బట్ అవుట్పుట్ అయితే మాత్రం నాగ చైతన్య ఇప్పటివరకు వచ్చిన సినిమాలో ద బెస్ట్ అనేది అనుకోవచ్చు మనం. అంటే అంతకుముందు కూడా చూసాం మనం 100% లవ్ స్టోరీ, కానీ అక్కడే పెద్ద యాక్ట్ చేయాల్సిన స్కోప్ ఉండదు. బట్ ఈ సినిమాలో మాత్రం అంత ఇన్డెప్త్ ఉంది. ఆ సముద్రం మీద వచ్చే ఎమోషనల్ సీన్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా తీశారు డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సంక్రాంతి సీజన్ అయిపోయింది, ఇక్కడ నుంచి మనకు వచ్చే పెద్ద సినిమాలు కూడా ఏం లేవు కాబట్టి ఒక 2 weeksలోనే అన్నీ. ప్లస్ అల్లు అరవింద్ గారు పాపం చాలా రోజుల తర్వాత సినిమా తీసినట్టున్నాడు, చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. ప్రతి ఇంటర్వ్యూలో ఆయనే యాక్టివ్గా, మన దిల్ రాజు 2 లాగా నేను ఎప్పుడు చూడలేదు అల్లు అరవింద్ గారిని అంటే ఈ విధంగా ప్రమోషన్ చేయటం ఒక మూవీకి. అంటే ఆయన ప్రతి సినిమా ఆయన ఓన్ సినిమా అనుకోండి, గీత ఆర్ట్స్ మీద చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు నేనైతే చూడలేదు ఎప్పుడు ఈ సినిమాకు ప్రమోట్ చేసినట్టుగా ఎప్పుడు ప్రమోట్ చేయటం. డైరెక్టర్ కొంచెం ఆయన ఎక్కువ ప్రమోషన్ యాక్టివిటీస్లో, మన అనిల్ అలా కాదు, ఆయన ప్రొడ్యూసర్స్ని కాదు, సినిమా అంటే ఆయనకి ప్యాషన్ కాబట్టి ఆ సినిమా గురించి ఆలోచిస్తాడు ఆయన. బట్ అవుట్పుట్ ఈజ్ గుడ్. ర్యాంకింగ్ రేటింగ్ అనుకుంటే అవన్నీ ఓకే, అవుట్ ఆఫ్ 5 డెఫినెట్లీ 3.5 ఇవ్వాల్సిన సినిమానే. అంటే రామ్ చరణ్ రంగస్థలంతో ఎలా ప్రూవ్ చేసుకున్నాడో బెస్ట్ యాక్టర్ కింద, నాగ చైతన్య కూడా ఈ సినిమాతో అలాగే ప్రూవ్ చేసుకుంటారని చాలా మంది అన్నారు. అంటే ఇదొక తన కెరియర్కి ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years నుంచి ఉన్నాడు. అంత ఇదిగా చేసిన సినిమా అంటే ఉన్నాయి, హిట్లో ఉన్నాయి, ఫ్లాప్లో ఉన్నాయి, అయినా కానీ యాజ్ యాక్టర్గా వచ్చే సినిమా మాత్రం ఇదే అనుకోవచ్చు నాగ చైతన్యకి. అది రామ్ చరణ్ రంగస్థలం కావచ్చు, మన బన్నీకి అల్లు అర్జున్కి జులై కావచ్చు, ఆ తర్వాత కొంచెం చేంజ్ ఉంటుంది. అట్లా తనకి ఇది కెరియర్లో ఒక టర్న్ అయ్యే పాయింటే. అంటే ఆల్రెడీ మజిలీలో చూసాం యాక్షన్, అంత అంత డెప్త్గా ఉంటుంది మజిలీలో కూడా, ఎందుకంటే ఎక్కువ డెప్తే ఉంటుంది, ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ అవి కానీ ఇవి కానీ. దీంట్లో కూడా అంత ఎమోషనల్గానే చేశారు. కెరీర్ పరంగా కూడా ఇది అతనికి చాలా ఒక మెట్టు ఎక్కినట్టే మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.